Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. In this particular video, on your request, we are going to learn about some hidden secrets of Sundarban mangroves. So let's start up this particular discussion with understanding how the name of this particular Sundarban has come. అసలు దీనికి పేరు ఎలా వచ్చిందంటే ఆ పర్టిక్యులర్ ఫారెస్ట్రీలో మనకు ఒక ఇంపార్టెంట్ స్పీసీ ఉంటుంది సార్. దాని నేమ్ సుందరి స్పీసీ. ఆ సుందరి స్పీసీ డామినెంట్ అవ్వడం వల్ల దాన్ని సుందర్ వన్ అన్నారు. వన్ అంటే సాంస్క్రిట్ వర్డ్ విచ్ రిఫర్స్ టు ఫారెస్ట్. సుందరి వన్, సుందరి వన్. ఆ వన్ కాస్త బెంగాలీలో మీరు చూస్తే వి ప్రొనౌన్సియేషన్ రాదండి, బి వస్తుంది. విజయ్ కుమార్ అన్నారు వాళ్ళు, విజయ్ కుమార్ అంటారు. అట్లా సుందర్ వన్ కాస్త సుందర్ బన్ గా మారిపోయింది. హెన్స్ సుందర్బన్ మ్యాంగ్రూవ్స్ which are located along the Sundarban deltaic location in and around West Bengal and Bangladesh. మనకి ఇండియాలో ఈ పర్టిక్యులర్ లొకేషన్ లో సుందర్బన్ మ్యాంగ్రూవ్స్ అండ్ సుందర్బన్ డెల్టా, ద వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా ప్లస్ వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కవర్ ఆ పర్టిక్యులర్ లొకేషన్ లో ఉండడం జరిగింది. అయితే ఈ పర్టిక్యులర్ రీజియన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇకోసిస్టమ్ పరంగా తీసుకున్నా కూడా, లేకపోతే బయాలజికల్ ఎకనామికల్ పరంగా తీసుకున్నా కూడా దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ దాంట్లో కొన్ని హిడెన్ సీక్రెట్స్ దాగున్నాయి. ఆ పర్టిక్యులర్ హిడెన్ సీక్రెట్స్ ని మనం ఇక్కడ చూడబోతున్నాం. ఫస్ట్ హిడెన్ సీక్రెట్ ఏంటంటే ఆ ఫారెస్ట్, ఈ పర్టిక్యులర్ ఫారెస్ట్ ఏదైతుందో దట్ మూవ్స్, ఇట్స్ అ మూవింగ్ ఫారెస్ట్రీ. ఎవ్రీ డే టైడ్స్ అనేవి ట్వైస్ రావడం వల్ల ఈ ఫారెస్ట్రీ అండర్ వాటర్ వెళ్ళిపోయి, అక్కడ ఉన్న విలేజెస్ కూడా అండర్ వాటర్ వెళ్ళిపోయి కాంపాక్ట్ అయ్యి మళ్ళీ ఎప్పుడైతే లో టైడ్స్ వస్తాయో ఆ ఫారెస్ట్రీస్ అన్ని కూడా ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎవ్రీ డే 2 times ఎక్స్పాన్షన్ అండ్ కాంపాక్షన్ అనేది ఈ పర్టిక్యులర్ ఫారెస్ట్రీకి జరుగుతూ ఉండడం వల్ల దీనికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది, ద ఫారెస్ట్ దట్ మూవ్స్ అని. ఈ పర్టిక్యులర్ రీజియన్లో టైడ్స్ రావడం వల్ల మనకు అట్లాంటి పర్టిక్యులర్ సినారియో జరుగుతుంది. ఇది ఒక హిడెన్ సీక్రెట్ సార్, చాలా మందికి తెలియదు ఇక్కడ ఈ టైడ్స్ రావడం వల్ల ఈ ఫారెస్ట్రీ మొత్తం మునిగిపోవడం జరుగుతుందని. సెకండ్ థింగ్ ఈజ్, మనకి రీసెంట్గా ఒక 2 ఐలాండ్స్ ఉన్నాయి సార్. లోహాచారా ఐలాండ్ అని ప్లస్ సుపారిభంగా ఐలాండ్ అని ఉన్నాయి అక్కడ మనకు సుందర్బన్ ఫారెస్ట్రీ రీజియన్స్ లో. అవి పర్మనెంట్ గా డిసప్పియర్ అయిపోయినాయి సార్. ఎందుకు డిసప్పియర్ అయిపోయినాయి అన్న దానికి గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏ హిడెన్ రీజన్. ఆ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల మనకు అక్కడ ఇంక్రీజ్ ఇన్ సీ లెవెల్ జరగడం వల్ల 2 islands in and around that particular deltaic region got submerged permanently. మళ్ళీ అవి తిరిగి వస్తాయా లేదా అన్నది డిపెండింగ్ అపాన్ హౌ వీఆర్ కంట్రోలింగ్ దిస్ పర్టిక్యులర్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. నియర్ క్లోజర్గా అది నాకైతే రియాలిటీగా కనిపించడం లేదు. థర్డ్ సీక్రెట్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్, మన ఇండియాస్ నేషనల్ యానిమల్ రాయల్ బెంగాల్ టైగర్ ఏదైతే ఉందో దానికి ఈ పర్టిక్యులర్ సుందర్బన్ మ్యాంగ్రూవ్స్ అనేవి హోమ్ ప్లేస్ ఆర్ హ్యాబిటాట్ ప్లేసెస్ సార్. హ్యాబిటాట్ అంటే ఒక ఫిజికల్ అడ్రస్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ని మనం హ్యాబిటాట్ అంటూ ఉంటాం. దిస్ మ్యాంగ్రూవ్స్ ఆర్ ద ఓన్లీ మ్యాంగ్రూవ్స్ విచ్ హ్యాబిటాట్ దిస్ టైగర్స్. మీరు ఏ మ్యాంగ్రూవ్స్ తీసుకున్న వరల్డ్ లో టైగర్స్ ఉండవు. దిస్ ఇస్ ద ఓన్లీ మ్యాంగ్రూవ్ విచ్ విల్ హ్యావ్ టైగర్. మీరు రాయల్ బెంగాల్ టైగర్ ని నార్మల్ టైగర్ ని ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు సార్. ఆ కలర్ లో కానీ స్ట్రైప్స్ లో కానీ కొంచెం నెక్ దగ్గర ఎడ్జ్ నెక్ ఉంటుంది. వాటి ఫొటోస్ ని మీరు డిఫరెన్షియేట్ చేసే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తాయి. మనకు నార్మల్ టైగర్ కి ఆ టైగర్ కి డిఫరెన్సియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ టైగర్స్ ఉండాలంటే అవి బతకాలి కదా సార్. అవి ఏం చేస్తాయంటే టైగర్స్ జనరల్లీ దే ఆర్ గుడ్ స్విమ్మర్స్. గుర్తుపెట్టుకోండి సార్, టైగర్ స్విమ్ చేయలేదు అనుకోకండి, దే ఆర్ రియల్లీ వెరీ గుడ్ స్విమ్మర్స్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ టైగర్స్ ఈ సెలైన్ వాటర్ లో కూడా స్విమ్ చేయడం నేర్చుకున్నాయి. అండ్ మాక్సిమం దే రిలే అపాన్ ద ఫ్లెష్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ అండ్ అరౌండ్ దట్ మ్యాంగ్రూవ్స్ రీజియన్. ఒకవేళ ప్రీ దొరకకపోతే హనీ కలెక్షన్ కోసం, వుడ్ కలెక్షన్ కోసం జనాలు వెళ్తారో హ్యూమన్స్ మీద ప్రే చేసే ఏకైక టైగర్ ఇదే. మిగతా ఏ టైగర్ కూడా హ్యూమన్స్ ని తిని బతకదు సార్. హ్యూమన్స్ మీద భయం వేసి వాటిని అటాక్ చేయడం జరుగుతుంది, కానీ దాని ఫ్లెష్ ని తినడం ఎక్కడ కూడా జరగదు సార్. కానీ రాయల్ బెంగాల్ టైగర్ దే ప్రే ఆన్ హ్యూమన్స్. హూఎవర్ గోయింగ్ టు ద ఫారెస్ట్రీస్, ఆ ఫారెస్ట్రీస్ లో హనీ కలెక్షన్ కానీ వుడ్ కలెక్షన్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ప్రే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మరి తెలుసు కూడా ఎందుకు వెళ్తారు సార్ అంటే అక్కడ లోకల్ గాడెసెస్ ఉంది సార్, ఫారెస్ట్ గాడెసెస్. బిందగి గాడ్ అని ఉంటుంది విచ్ హ్యాస్ డిఫరెంట్ నేమ్స్ యాజ్ సచ్. ఆ లోకల్ ట్రైబల్స్ ఏం నమ్ముతారంటే దట్ గాడెసెస్ హూ డిసైడ్
either we have to live or die. So if we enter into the forest, goddesses మనం బతకాలి అనుకుంటే బతికేస్తుంది, చంపాలి అనుకుంటే పులికి ఆహారంగా వేస్తుంది అనే ఒక నమ్మకంతోని వాళ్ళు బతకడం జరుగుతుంది సార్. ఐ హావ్ విజిటెడ్ దిస్ పర్టికులర్ ప్లేస్. ఇట్స్ అ మిస్టారికల్ వండర్. ప్రతి రీజియన్ లో హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ సీక్రెట్స్ రోర్ లైక్ ఎ టైగర్ అన్నట్టు వీ హ్యావ్ ఎ స్టేట్మెంట్ అసోసియేటెడ్ విత్ ఇట్. క్లియర్? అండ్ మ్యాంగ్రూవ్స్, ఇక్కడ మ్యాంగ్రూవ్స్ జనరల్ గా ఎక్కడున్నా కూడా వాటికి న్యూమాటోపోర్స్ అని ఉంటాయి సార్, అంటే బ్రీతింగ్ ఏరియల్ రూట్స్. ఇవి వాటర్ అండర్ లో సబ్మర్జ్ అయి ఉంటాయి, ఏరియల్ రూట్స్ పైకి ఉంటాయి కాబట్టి వాటికి బ్రీతింగ్ రూట్స్ అనేవి మీకు పైకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని న్యూమాటోపోర్స్ అంటారు. ఇది ఒక అడాప్టేషన్ మెకానిజం సార్. మ్యాంగ్రూవ్స్ కి ఎన్నో అడాప్టేషన్ మెకానిజమ్స్ ఉన్నాయి, దాంట్లో ఇదొక అడాప్టేషన్ మెకానిజం. మ్యాంగ్రూవ్ లీవ్స్ కొంచెం సాల్టీ ఉంటాయి సార్. ఆ మ్యాంగ్రూవ్ ట్రీస్ యొక్క లీవ్స్ అక్కడ లోకల్ కమ్యూనిటీస్ ఏం చేస్తారంటే వచ్చిన టూరిస్టులకి వాటిలో ఫిష్ అనేది కుక్ చేసి ఆ లీఫ్ లో వితౌట్ యాడింగ్ సాల్ట్ టు ద ఫిష్ ని ఆ లీఫ్ లో కుక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కల్చరల్ థింగ్ అండ్ ఫుడీ థింగ్ విచ్ యూ కెన్ సీ ఇన్ దట్ పర్టికులర్ రీజన్. ప్లస్ ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి మనల్ని సైక్లోన్స్ నుంచి, స్టార్మ్ సర్జెస్, సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏవైతే వాటర్ ఇన్ఫ్లో ఎక్సెస్ వస్తుందో, లేకపోతే సునామీస్ వచ్చినప్పుడు వాటర్ ఇన్ఫ్లో ఏదైతే టువర్డ్స్ ద ల్యాండ్ వస్తుందో వాటి నుంచి మ్యాంగ్రూవ్స్ అనేవి మన న్యాచురల్ షీల్డ్గా కాపాడతాయి. ఎక్కడ మ్యాంగ్రూవ్స్ అయినా కాపాడతాయి, కానీ సుందర్బన్ మ్యాంగ్రూవ్స్ సునామీని ల్యాండ్ దగ్గరికి ఎంటర్ కానివ్వకుండా చేస్తాయి. మన మ్యాంగ్రూవ్స్ ఆర్ ద న్యాచురల్ షీల్డ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ సునామీ అండ్ స్టార్మ్ సర్జెస్ యాజ్ సచ్. అండ్ ఇవి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఎకాలజీని కూడా ప్రమోట్ చేస్తాయి సార్. ఇంకా ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద మోస్ట్ అవైటింగ్ సీక్రెట్స్ విచ్ మైట్ హెల్ప్ యూ ఇన్ లెర్నింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ దీస్ పర్టిక్యులర్ సుందర్బన్ మ్యాంగ్రూవ్స్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏదన్నా వీడియో మేము మీకోసం చేయాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో ఆ పర్టికులర్ వీడియో టాపిక్ డ్రాప్ చేయడం జరిగితే మేము ఆ టాపిక్ని పికప్ చేసుకొని మీకు వాటి యొక్క హిడెన్ సీక్రెట్స్ని నేర్పించడం జరుగుతుంది. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.